బిర్యానీ అయితే రెడీ అయింది. దమ్ము బిర్యానీ అన్నమాట. ఒకసారి మూత తీయమ్మా ఎలా ఉంటుందో చూద్దాం. వావ్! ఈ రోజు మాకు బిర్యానీలోకి కర్రీ చికెన్ కర్రీ, మటన్ కర్రీ. టాంటడాయ్! చూడండి ఎలా ఉందో మటన్ కర్రీ. చాలా బాగుందన్నమాట. జెసికా ఏం చేస్తున్నావు అక్కడ? ఎందుకమ్మా ఇది పని లేకుండా ఇప్పుడు ఎందుకు అది దాంతోటి? అది పని ఉండే తీస్తుందండి. పని లేకుండా కాదు. పని ఉండే చేస్తుంది ఆ పని అంతా. అదంతా పలావ్ కూడా చూడు వదినాకైతే ఒలుస్తుందన్నమాట జెసికా. హాయ్ జెసికా. హలో హౌ ఆర్ యూ? గుంటూరా? ఐఎమ్ గుడ్. ఓకే ఓకే. ఇక్కడంతా చూడు ఇంకొక ఫింగర్ బుజ్జి. హాయ్. ఎట్టంటే లవ్ సింబల్, హార్ట్ సింబల్ అన్నమాట. హార్ట్ హార్ట్ హార్ట్. వీళ్ళిద్దరూ రమాదేవి పిల్లలు అనమాట. రమాదేవే కాదు బాగా డైలాగులు మాట్లాడేది. మా కోడలు కూడా చాలా బాగా మాట్లాడతారు. అవునా? అవును బాగా మాట్లాడతారా మీరు? బాగా మాట్లాడతావు. మా మావయ్యను ఆట ఆడిస్తావు. మత్త ఆడిస్తేపోయినా కూడా మా మామయ్య ఆటగాడు. ఆటగాడు. ఆటగాడులో ఫస్ట్ తాళం మా మామయ్యకి అన్నమాట. అంతేనా? హాయ్ గైస్, మా ఇంట్లో దమ్ బిర్యానీ చేస్తున్నాం. వచ్చేయండి. వదిలే రాకండి, మా వరకే చేస్తున్నాం. మీ అందరికైతే చేయట్లేదు, మా వరకే చేసుకుంటున్నాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ రోజు మా ఇంట్లో వంట చేయడానికి అయితే ఒక కొత్త పని మనిషి వచ్చిందనమాట. గుర్తుండిద్ది. ఆ పని మనిషి కూరలో కారం ఎక్కువ వేస్తది అనమాట. ఇప్పుడు అయితే ఈ రోజు మా ఇంటికి అయితే ఒక చీఫ్ గెస్ట్ అనమాట. ఫ్రెండ్స్, మా కోడలు అన్నమాట, మా చెల్లెలు. మీకు తెలుసు కదా, మేకల రమాదేవి ముద్దుల చెల్లి. మేకల రమాదేవి వాళ్ళ కూతురు అనమాట. పెద్దమ్మాయి మేనగోళ్ళు అనమాట. హాయ్ చెప్పమ్మ ఒకసారి. హలో. అబ్బో ఏం ఊపినా ఊపుతుందిరా నాయన. అదిగో బ్యాక్గ్రౌండ్ లో మా నవ్య. హాయ్ నవ్య. ఓకే, నవ్య బాగా పని చేస్తుంది. అలాగే జెసికా పని కూడా బాగా చేస్తుంది అనమాట. దమ్ బిర్యానీ అనమాట. దమ్ బిర్యానీకి ఇలా ఎవరన్నా ముందు ఉడకబెడతారా? నాకు తెలియక అడుగుతా ఉన్నా. రెసిపీ చెప్పండి క్యాప్షన్ లో. ఆయనకి ఎలాగా అది చెప్తారులే. అదనమాట. నేనైతే ఇలాగ ఎప్పుడు చూడలేదు. మరి ఇదేదో కొత్తగా డిఫరెంట్ గా ఉంది ఫ్రెండ్స్. అన్ని కూడా లెగ్ పీసులు అన్ని కూడా ఉడకబెడతా ఉంది అనమాట. ఎందుకు ఇలా ఉడకబెడుతుందో నాకైతే తెలియట్లేదు. మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. నేను అందంగా ఉన్నాను కదా. అబ్బో సూపర్ సూపర్. ఏది మళ్ళీ ఒకసారి స్టిల్స్ ఇవ్వమ్మా. అదనమాట. చికెన్ రెడీ అవుతా ఉంది. త్వరలో మేమైతే దమ్ము బిర్యానీ తినిపోతా ఉన్నాం. మీకు కూడా కావాలంటే మా జెసికా వస్తుంది, నేను వీడియో తీసుకుంటాను. మీకు మంచిగా వంట అయితే చేసి పెడతామన్నమాట. ఓకే. ఏంటి నవ్య, ఏంటి నవ్వుతున్నా? ఏంటి నవ్య? బావకు పెళ్లి కాకపోతే బాగుండేది. బావకు పెళ్లి కాకపోతే బాగుండేది గైస్. కానీ పెళ్లి అయిపోయింది. హలో మైక్ టెస్టింగ్. మా అక్క వెనకాలే ఉంది చూడండి. బావకు పెళ్లి కాకపోతే బాగుండేది. ఎందుకంటే ఎగురుకుంటూ వచ్చి మా పిల్లలు తన్నే వాళ్ళని యాక్సెప్ట్ చేయరమ్మా. అర్థమైందా? అని మా అక్కను అమాయకురాలు చేసి మా అక్కకు కట్టబెట్టారు గైస్. అదే కదా. చూడక్క, నేను అమాయకురాలు అని చెప్పండి. మీలాంటి తన్నే వాళ్ళని చేసుకోము మేము. అర్థమైందా? మేము ఎవరినైనా సరే. అత్త ట్యాగ్ తగిలిచ్చాడు అక్క నాకు, జిపిఆర్ఎస్ ట్యాగ్. నేనేం మాట్లాడినా దీనిలో రికార్డ్ అయితే నాకు భయం వేస్తుంది. నాకు ఆయుధం తగిలిచ్చాడు. ఏం కాదులే. ఎవరు పనుల్లో వాళ్ళు ఉన్నారు బిజీగా. చూడు ఇక్కడ నైసి అయితే భలే బిజీగా ఉందన్నమాట మొబైల్ షాక్ లో. నైసి అంతేనా? ఓ నైసి బాగా బిజీగా ఉంటదండి. ఎప్పుడు చూసినా మొబైల్ 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 మొబైల్. ఏంద్రా మీ గొసగొసలు? కట్న అవుతా ఆ పిల్ల, కట్న అవుతాను నువ్వు. ఒకసారి ఇటు తీసుకోవా. ఇట్రా ఇట్రా ఇట్రా. అబ్బా ఏంటి ఇలా ఉంది? ఏంటిది ఇది? చాలా బాగుంది. చాలా టేస్ట్ గా ఉంటుంది అనమాట. బాగుంది బాగుంది. అరే అక్కాయి కూతుర్లతో అందరు కలిసి తీయండి, వీడియోలు తీయండి.
వెళ్ళు నువ్వు కూడా వెళ్ళు. కట్నే నవ్య. నేర్చుకో నవ్య. వాళ్ళు ఏం చేస్తున్నారంటే బిర్యానీ చేస్తున్నారనమాట. జెసికా చేస్తుంది, వీళ్ళందరూ అయితే చూస్తున్నారనమాట. మా చిన్న అబ్బాయి, మా చిన్న కోళ్ళు. జెసికా అయితే చేస్తుంది, అందుకని వాళ్ళందరూ చూస్తున్నారు. అంటే జెసికాకి హెల్పింగ్ చేస్తుంది మా కోళ్ళు, చిన్న కోళ్ళు. ఏం కావాలంటే అవి అందిస్తుంది అనమాట. అంటే జెసికాకి తెలియదు కదా మా ఇంట్లో, అందుకని అన్నీ అందిస్తుంది నవ్య, మా చిన్న కోళ్ళు. మా చిన్న అబ్బాయి అయితే ఇలా మీ అమ్మ రాలేదు ఏంటని మా చిన్న అబ్బాయి అయితే అడుగుతున్నాడు. అది చూడండి ఫ్రెండ్స్. అదిగో బియ్యం అయితే పెట్టింది, అదిగో. అలాగే కూర అనమాట, ఇది ఉడుకుతుంది. ఈ బిర్యానీలు అయితే వేసిద్ది అనమాట. వేసేటప్పుడు కూడా తీస్తాను. అలాగే ఫ్రెండ్స్ ఉండాలని కదా. షాక్ చూపిస్తాను ఏంది వాళ్ళకి. ఏమి వేస్తున్నావు జెసికా? పుదీనా, పచ్చిమిరకాయలు వేసావా? పచ్చిమిర్చి కూడా స్పైస్ ఉండడానికి. రైస్ అవునా? బిర్యానీ ఇది ఇట్లా ఉడకబెట్టేటప్పుడు ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకోండి, అప్పుడు రైస్ రాబడుతుంది. అంటే మళ్ళీ దమ్ పెట్టేటప్పుడు సాల్ట్ వేయక్కర్లేదు. దమ్ పెట్టేటప్పుడా? ఇదిగో నిమ్మకాయలు ఇట్లా కోసేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్. అంటే నిమ్మకాయ కూడా వేయాలా? అది ఆప్షనల్, నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు. కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. కర్రీ అయితే అయిపోయిందంట. తర్వాత దమ్లో పెట్టేటప్పుడు ఇస్తాను మీకు. అది అయిపోయింది, తర్వాత దమ్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు మా ఇంట్లో దమ్ బిర్యానీ గుమగుమలాడిపోతా ఉంది. ఇదిగో ఇలా చికెన్ కర్రీ లాగా తయారు చేసి మంచిగా ఉడకబెట్టేసిన తర్వాత ఏం చేశారండి చెప్పండి మేడం. ముందు కర్రీ చేసుకోవాలి, తర్వాత రైస్ వాటర్ లో ఉడకబెట్టుకొని దమ్ పెట్టేసుకోవాలి. మనం లేయర్స్ వేసుకుంటే మనకి కర్రీ ఎక్కువ వస్తుంది. దమ్ ఎలా దీన్ని చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇలా వేసారనమాట. దీని మీద స్టెప్పులుగా రైస్ వేస్తా ఉన్నారు. రైస్ అయితే బాయిల్ చేశారనమాట. దమ్ము బిర్యానీ రెడీ అవుతా ఉంది. చెప్పండి మేడం, మాట్లాడండి. మాట్లాడు, పని చేస్తా మాట్లాడు. ఇలా వేసుకోవాలి. ముందు కర్రీ చేసేసుకోవాలి చికెన్, తర్వాత రైస్ బాయిల్ చేసుకొని బాయిల్డ్ రైస్ లేయర్స్ చేసుకుంటే కర్రీ బాగా వస్తుంది. బిర్యానీ టేస్ట్ కూడా బాగుంటది అనమాట. సేమ్ దమ్ ప్రాసెస్. లేయర్స్ వేసుకునేటప్పుడు కర్రీతో పాటు ఇట్లా కొత్తిమీర డ్రై ఫ్రూట్ వేసుకోవచ్చు. అవి మేము పైన పెడతాం అనమాట. వేయించుకున్నా పెట్టుకోవచ్చు కదా, విడిగా అయినా పెట్టుకోవచ్చు. సరే పెట్టు. మా కోడలు అయితే ఇలా చేస్తుందండి. అది ఒక రైస్ వేసింది, తర్వాత కూర వేస్తుంది దాని మీద. అంటే ఇది ముందుగానే వండి పెట్టుకున్నాము. మా కోడలు అయితే చాలా బాగా చేస్తుంది బిర్యానీ. అయితే చూస్తుంటేనే బాగా నోరు ఊరిపోతుంది. మీకు ఎలా ఉందో నాకైతే తెలీదు, ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది. చూడండి, నిజంగా చెబుతున్నాను. ఒక వరుస వేసి మళ్ళీ ఒక వరుస కర్రీ చేసింది, మళ్ళీ ఇంకొక వరుస వేస్తుంది. ఒక లేరు రెండో లేరు అన్నమాట వేసేది. స్టెప్పులుగా వేసుకోవాలి. నాకైతే భలే ఆశ్చర్యంగా ఉంది అనమాట. నేను ఇలా ఎప్పుడు చూడలేదండి. దమ్ము బిర్యానీ అంటే ఏదో మామూలుగా మొక్కలు పెట్టేసి పైన ఏదో బియ్యం వేసి ఆ తర్వాత ఏదో ఉడికేసిన తర్వాత దించేస్తారు అనుకున్నాను, కానీ ఇంత వెరైటీగా ఇంత ప్రాసెస్ ఉంటది నేనైతే అనుకోలేదు అనమాట. బాబా నేను కూడా బిర్యానీ ఎన్నోసార్లు చేసా గానీ ఇలా బిర్యానీ చేయలే, పలావ్ చేసా. మొత్తం కర్రీ అంతా చూడండి, కర్రీ అంతా వేసేయమంటుంది.
ఇంకా వేసేస్తాను. వీటి ద్వారాగా మనం ఆనకి వేసుకునేటప్పుడు కూడా ఎక్కడ పీసు తలా ఒకటి వచ్చేటట్టుగా అలా అలా ఏరుకొని వేసుకోవచ్చు. చూడండి ఇలా ఇక వేసుకుంటుంటే దీనికి మన కర్రీ కూడా అవసరం లేదు అసలు అనుకుంటా. కర్రీ అవసరం లేదు. దీన్ని ఏమంటారు, కచ్చా బిర్యానీ అంటారు ఇది, లేకపోతే ఏమంటారు దమ్మే. ఇది? ఇప్పుడు ఈ కర్రీ పీసెస్ ఉన్నాయి కదా, ఆ. ఇవన్నీ తర్వాత దమ్ములాగా కనిపిస్తాయి చూడు, మొత్తం అయిపోయిన తర్వాత మొత్తం రైస్ పీల్ చేసుకునేది అంటే కర్రీ. కచ్చా బిర్యానీ అంటారు కదా, ఇది కచ్చా కదా? ఏమో నాకు తెలియదు. కచ్చా బిర్యానీ అంటే అన్ని కలిపి పెడతారులే. ఇది కలిపి పెట్టేది కాదు కదా, ఆ, ఓకే. ఇది వేరు అది వేరు. సరే ఫ్రెండ్స్, అయితే ఉడికిన తర్వాత మొత్తం ఒకసారి అయితే మనం పూర్తిగా చూసుకుందాము. రైస్ అయింది, అలాగే బాయిల్ కూడా చేసి పుదీనా రైస్ వేసావా? చేస్తా ఉన్నారు. పైన ఓకే, చాలా బాగా చేస్తుంది అనమాట. చెట్లు కూడా వేయాల్సిందా? మీ ఇంట్లో కూడా మంచి ఇది వేసావా? బిర్యానీ చేయించుకోవాలంటే మాకు ఒకసారి కింద కామెంట్ చేయండి. మేమైతే వచ్చి మీకు బిర్యానీ వండేసి తగిన మనీ అయితే తీసుకుంటాం అనమాట. మేము ఫ్రీగా అయితే చేయమండు. ఈ రోజు అయినా మేము ఇంట్లో చేసుకోవటానికని చేసుకుంటాం కానీ మీకు తినడానికి బిర్యానీ చెయ్యాలి, బాగా మంచిగా రావాలి బిర్యానీ, మంచిగా మేము మంచి బిర్యానీ మీరు టేస్ట్ చేయాలంటే మా జెసికా వంటని మీరు రుచి చూడాలంటే మామయ్య వీడియో అయిపోతే మనం రియలిస్టిక్ గా వద్దామని ఆగుతున్నాం. అదేలే. చూసారా వాళ్ళు గుసగుసలండి, వాళ్ళ కాడ మైక్ లో సంగతి వాళ్ళకి తెలియట్లేదు. గుసగుసలన్నీ చూడండి, వాళ్ళ కాడ మైక్ లో సంగతే వాళ్ళకి తెలుసుకోలేకపోతారు. మర్చిపోయాంలే. వంటలో మేము విహరిస్తున్నాం అన్నమాట. ఓకే, సరేలే అవి వంచేసి. ఎన్ని కేజీలు అండి ఇవి? ఈ 2 కేజీలు. 2 కేజీలా? ఇంకా రైస్ ఉంది అక్క, వంచేయాల. రైస్ అయితే మిగతా ఇక ఇలా ఉన్నాయన్నమాట. వాటర్ అన్ని కూడా వంచేసుకోవాలి. ఇట్లా ఇప్పుడు సుభాన్ అయితే వంచుతుంది. అది పట్టు, కూడా అది పట్టు. మేడం గారు మాకు వంట చేయని మంచి వచ్చిన మంచి అయితే ఆమె చేయదండి. అన్ని మేము అన్ని అది రోల్ చేరారా అట్లా అడిగిన నెత్తగా పోరా అన్ని తీసుకెళ్ళి ఆడబెడితే ఆమె అయితే వంట చేస్తారు అనమాట మా మేడం గారు. అది అది పట్టుకో. ఓకే, వేసేసారనమాట. సో మంచిగా బిర్యానీ అయితే రెడీ అవుతా ఉంది. ఈ రోజైతే నేను ఎన్నడూ తినని బిర్యానీ అయితే తినబోతున్నాను ఫ్రెండ్స్. నీకు రోజు ఇలాగే పెట్టేటట్టు చేస్తా. ఎన్నడూ తినలేదా? ఎందుకు తినలేదండి? ఈ రోజు కోడలు వచ్చేసరికి నన్ను కూడా మర్చిపోయాడు. శుభమ్మని చేసింది కదండి, వాళ్ళ టేస్ట్ ఏం చేశాడు నాకు? అత్త ఫుడ్ కలర్ ఉందా? అది కొత్తిమీర అయితే వేసేసారు, దానిపైన పుదీనాకు కొత్తిమీర. ఇప్పుడు గార్నిష్ చేస్తారు. ఏమంటారు దీన్ని? ఇలా వేయటం గార్నిష్. గార్నిషా? ఓకే, గార్నిష్ అంటే ఏదైనా కొత్త పిల్లలండి, ముసలి గార్నిష్ చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. కానీ బిర్యానీ అయితే రెడీ అయింది, దమ్ము బిర్యానీ అన్నమాట. ఒకసారి మూత తీయమ్మా, ఎలా ఉంటుందో చూద్దాం. వావ్, దమ్ము బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. దీంట్లోకి ఏమేమి వేసారు, అన్ని వేసారు కదా, చూపించారు. రెడీ అయిపోయింది అనమాట దమ్ము బిర్యానీ. అలాగే ఈ రోజు మాకు బిర్యానీలోకి కర్రీ చికెన్ కర్రీ, నెక్స్ట్ కర్రీ మటన్ కర్రీ. చూడండి ఎలా ఉందో మటన్ కర్రీ, చాలా బాగుంది అనమాట. అలాగే పెరుగు చట్నీ, ఆనియన్, ఇవన్నీ కూడా మిక్స్ చేసి కొడితే నా స్వామిరంగా మామూలుగా ఉండదన్నమాట. ఇదిగో మా జెసి అనమాట ఈ రోజు వంటలన్నీ చేసింది కూడా. చెప్తా ఉన్నాను కదా, మీకు ఎవరికన్నా వంటలు చేయాలి, మంచిగా రుసులు చూడాలంటే ఒక్క మెసేజ్, ఒక కామెంట్స్ పెట్టండి మాకు. మేమే వచ్చి మీ ఇంటికాడ మంచి రుసులు వంటలు చేసి, మంచి రుచికరమైన వంటకాలు చేసి మేమైతే వస్తామన్నమాట. అదిగో శుభమని వడ్డిచ్చేది శుభమని అనమాట. మా మొత్తానికి హెల్ప్ చేసింది అనమాట మా నైసి. హాయ్ 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 అని. అది చూడండి, అందరం ఒకసాటే ఉన్నాం, మళ్ళీ వేరు వేరు అనుకుంటారా మీరు? మేమందరం అయితే ఒకసాటే ఉన్నాం అనమాట. అందరం ధూమ్ ధామ్గా అయితే తింటామన్నాము. మామూలుగా ఉండదు ఈరోజు, వేరే లెవెల్ అనమాట. రుచి అయితే మామూలుగా ఉండదు. సూపర్, మామూలుగా లేదండి, వేరే లెవెల్లో ఉంది ఈరోజు దమ్ము బిర్యానీ అయితే. ఈరోజు మా కోడలు చేసిన వంట చాలా చాలా బాగుందనమాట. ఇదంతటి కారణం ఎవరో తెలుసా? మా చెల్లెలు నేర్చుకుంది అనమాట. చాలా బాగా అయితే చేసింది. ఏంటి చూస్తున్నా? మా చెల్లెలే నేర్పింది. అవునా? ఓకే, చూసారా ఇప్పుడు ఎంత
అప్డేట్ గా ఉన్నారో అందరూ కూడా యూట్యూబ్ లో చూసి వీడియోలు చేస్తున్నారు అనమాట. మేము కూడా అందుకే మమ్మల్ని చూసి మీరు ఏదైనా ఒక వీడియో చేస్తారని ఆలోచనతో చెప్తా ఉన్నాం. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, సూపర్. మా కోడల మాటలో తెలుసుకుందాం ఎలా ఉందనేది. మళ్ళీ ఆమె చేసింది కదా రుచికరంగా, ఆమె ఎట్ట చేసిందో చూద్దాం. అదిగో అన్నమాట వంటకాలు చేసిన వంట మాస్టర్ అది ఆమె, మా జెస్సీ. ఫుల్ ఆకలి మీద ఉన్నారు, నేనేం మాట్లాడలేను గైస్, ఏమనుకుంటారు. అది కథ.